బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఆరిపోయారు, నిండా మునిగిపోయారు. ఇది నేను అంటున్న మాట కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న మాట. నిజమేనా? అది అబద్ధం. ఏ విధంగా చెప్పగలరా మాట? ఏ విధంగా అంటే ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. పత్తి మొత్తం గుడ్డి పత్తి వచ్చింది ఆంధ్రాలో. గుడ్డి పత్తి వచ్చినా కూడా అక్కడ సిసిఐలో పత్తి పాస్ అయింది. ఆ గుడ్డి పత్తిని కూడా కొన్నారు. కొనటం వలన రైతు ఉపయోగమే కదా, మరి మంచి పనే కదా. ధాన్యం అంతకుముందు గతంలో ధాన్యం డబ్బులు ఉండేవి, 2 నెలలకి 3 నెలలకి జగన్ గారు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బాబు గారు విత్ 7 నుంచి 15 రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తున్నారు. అది మంచి పనే కదా. ఇంకా చెప్పాలంటే అంతకుముందు ధాన్యం బస్తాలు వేసుకొని లోడ్ వేసుకొని బండి రోడ్డు మీద వెళ్తుంటే కమాన్ కట్లు ఇరిగిపోయి, ఈ ట్రాక్టర్ కట్లు ఇరిగిపోయి, దేనికి? రోడ్డు బాగా గుంతలు ఉండి. ఆ పరిస్థితి లేదు కదా. రోడ్డు మంచిగా ఉన్నాయి ఇప్పుడు. మంచిగా రోడ్లు ఎక్కడ గుంటలు లేకుండా, కొత్త రోడ్లు అయిపోయినా కూడా గుంటలు లేకుండా అయితే రోడ్లు పూర్తి చేస్తారు కదా. ఆ విధంగా రైతులకు మంచి జరుగుతుంది కదా. ఇంకా సబ్సిడీ అని ఏం చెప్తాడు అంటే, నేను ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాను, అసలు మామూలుగా అసలు ఎక్కడ తీసేసాను అని చెప్తాడు. అసలు మామూలుగా చెప్తాడు. ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కాడ ఇచ్చాడు, కొన్ని ఏరియాలో. నష్టపోయిన కాడ ఇవ్వలేదు. వాళ్ళ వర్గం ఉన్న కాడ, వాళ్ళ మనుషులు ఉన్న కాడ ఇచ్చాడు. తప్పితే రైతులకి జగన్మోహన్ రెడ్డి పెద్దగా చేసింది ఏం లేదు. అందరినీ, రైతుల్ని, రైతు కూలీలని ఆయన చేసిన ద్రోహం ఈ ప్రపంచంలో ఎవరు చేయరు కూడా. మీరేం ఆ మాట అంటున్నారు? నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పత్తి రైతు దగ్గర నుంచి మామిడి రైతు వరకు, ఆఖరికి టమాటా రైతు వరకు ప్రతి ఒక్కళ్ళు నష్టపోవటం తప్పితే ఏ రైతునైనా సరే ఈ ప్రభుత్వం ఆదుకున్నది లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి, చంద్రబాబు నాయుడు గురించి. 2003 ఎవరికైనా గుర్తుంటే, 2003లో మిర్చి విపరీతంగా, ఇవాళైనా గూగుల్లో కొట్టుకున్నా కూడా వస్తుంది. అప్పుడు నేను కూడా బాధితుడిని. ఎందుకంటే ఆ రోజు వర్షాలు విపరీతంగా పడి తాలుగాయలు అయిపోతే మార్క్ ఫీడ్ పెట్టించి మిరపకాయలు మొత్తం కొని బాబు గారు అందరు రైతులను ఆదుకున్నాడు. కానీ బాబు గారు చెప్పుకోడు, అదే ప్రాబ్లం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో మిర్చి వేసిన రైతులకి అసలు లోనే ఇయ్యొద్దు అని చెప్పాడు. అటువంటి ఆయనకు పుట్టిన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన రైతులకి న్యాయం చేశాడని చెప్తే నమ్మడానికి, నేను పిచ్చి రైతుని కాదు కదా, తెలివిగల రైతుని. కొంచెం తెలివిగల రైతుని మీరు అంటున్నారు సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఇప్పుడు తెలివి, అందరూ అన్న, ఇప్పుడు ఎవరు కూడా పిచ్చోళ్ళు లేరన్న. ఇప్పుడు సహజంగా అందరూ కూడా ఏం జరుగుతుంది ఏంది అనేది అందరూ గమనిస్తూనే ఉన్నారు. నేను ఏదో చెప్పాను, ఒక అబద్ధం చెప్పాను, అది నిజం అని చెప్పి వాళ్ళు చెప్తే దాన్ని ఏదో మనం సోషల్ మీడియాలో, అంతకుముందు సోషల్ మీడియాలో తెలియక ఏం చెప్తే అది ఇది నిజం అంటే నిజం, అబద్ధాన్ని నిజం చెప్తే నమ్మారు. ఇవాళ నమ్మే పరిస్థితి లేదు. అందరూ దాదాపుగా ఇప్పుడు యూరియా బస్తాలు బాగా టైట్. వాస్తవాన్ని నేను తెలంగాణలో వ్యవసాయం చేస్తాను, 150 నుంచి 200 ఎకరాలు. ఆంధ్రలో నాకు 7 ఎకరాల భూమి ఉంది. నేను కౌలుకి ఇచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది నేను వెళ్ళి. అక్కడ చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నప్పుడు పరిస్థితికి, అక్కడ మా పరిస్థితికి, అక్కడ మాకు బాగా మెరుగుగా ఉండేది. ఇప్పుడు అక్కడ ఇక్కడ కూడా రెండు కూడా మంచిగా ఈక్వల్గా మంచిగా నడుస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, ఉద్యానవన పంటల దగ్గర నుంచి వాణిజ్య పంటల వరకు ఏ పంటల్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, రైతులను అసలు ఆ మాట అనడానికి అర్హత లేదు. గతంలో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎప్పుడైనా ఒక పైపు కానీ ఇచ్చాడేమో తెలుసుకోండి. ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు తెలుసా? సొంత పార్టీ కార్యకర్తలకి ఒక ఎమ్మెల్యే రికమెండేషన్ ఉంటే ఆ ఊర్లో ఒక్కళ్ళకో ఇద్దరికో ఇచ్చాడు. మమ్మ అనిపించాడు. ఒక తైవాన్ స్ప్రే ఇవ్వలేదు, ఒక కల్టివేటర్ తీయలేదు, ఏది మనం ట్రాక్టర్కి సంబంధించిన ఏమీ లేదు. ఇవన్నీ ఏమి ఇవ్వకుండా నేనేదో రైతులకు ఇచ్చాను, నేను 18,000, ఆయన చెప్పుకోవడానికి ఒకటే ఉందన్న. నేను 18,000 ఇచ్చాను, అమ్మఒడి ఇచ్చాను. ఈ అమ్మఒడి 18,000 ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చానంటే నాన్న బుడ్డి మీద డబ్బులు ఎక్స్ట్రా వేసి తీసుకొచ్చాను. రైతు కూలీ అంటాడు. రైతు కూలీ ఒక 500 పెట్టి కూలీ చేస్తాడన్న. కూలీ చేసిన తర్వాత నువ్వా బాబు గారా లేకపోతే రాజశేఖర రెడ్డి గారా, అంతకుముందు ఉన్న వాళ్ళ ఎవరు అలవాటు చేశారనేది గతం. అందరూ అలవాటు చేశారు. ఇప్పుడు అందరూ ఇప్పుడు కూడా బెల్ట్ షాపులు అన్నీ నడుస్తున్నాయి. అది కామను. నువ్వు ఇలా దాని మీద నువ్వేం చేసావు, విపరీతంగా రేటు పెంచి తాగుడు మానిపిస్తా అన్నావు. ఎవడు తాగుడు మానలే, నువ్వు పిచ్చి ముందు పోసావు, వాళ్ళని ఆగమాగం చేసావు. దానివల్ల రైతు కూలీలు కూడా నష్టపోయారు. నువ్వు ఇలా రైతుల గురించి మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారికి అది ఏ మాత్రం కూడా నైతికత లేదు.
ఓకే అన్న, మీరు ఇంతవరకు చెప్తున్నారన్న గత 5 సంవత్సరాల పరిపాలనకి ఈ 20 నెలల పరిపాలనకి రాష్ట్రంలో అభివృద్ధి కంటే దోపిడీ పెరిగిపోయింది, సంక్షేమం లేదు, మొత్తం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట. మరి కన్నా ఎట్లా అంటే చెప్పమంటారా, దోచుకోవడం ఏ రాజకీయ నాయకుడు నేను ఈ పలానోడు దోచుకున్నారు పలానోడు దోచుకోలేదని చెప్పలేం. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడైతే 100 కోట్లు పెట్టి ఒక ఎంపీ సీటు, 50 కోట్లు పెట్టి ఒక ఎమ్మెల్యే సీటు గెలిచినలో, ఈ గెలిచినప్పుడే మనం వాళ్ళకి డైరెక్ట్గా మనం లైసెన్స్ ఇస్తున్నట్టు. మనం ఇవాళ నేను దోచుకుంటున్నాను నువ్వు దోచుకుంటున్నావు అనేది అసలు పక్కన పెడదాం. నువ్వు డైరెక్ట్గా నువ్వు ఓడిపోవడానికి కారణం ఏంది? డైరెక్ట్గా దోచుకున్నావు అసలుకి. ఇంకొక విషయం, చిన్న విషయం, పాత గవర్నమెంట్లో కూడా వెళ్దాం. 2003లో చీప్ లిక్కర్ 30 రూపాయలు. ఇవాళైనా సరే మీరు గూగుల్లో కొట్టుకో, చాప్ ఎక్కడన్నా కొట్టుకోండి, 30 రూపాయలు చీప్ లిక్కర్ ఉండేది. రాజశేఖర రెడ్డి రాగానే 60 రూపాయలు చేశాడు. అప్పుడున్న దాని ప్రకారం 60 రూపాయలు అంటే పెద్ద సమస్య కాలే. ఆ సమస్య కాపాడడం అనేది చేశాడు, 60 రూపాయలు చేసి దాని మీద వచ్చిన డబ్బులతోటి ఆ పథకం ఈ పథకం అని చెప్పి జనానికి ఒక బిస్కెట్, మ్యారీగోల్డ్ బిస్కెట్ ఒకటి వేసాడు. గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ జగన్ రాజశేఖర రెడ్డి తిన్నా కూడా ఇవాళ కూడా ఏమనిపిస్తుంది అంటే నిజంగానే రాజశేఖర రెడ్డి మాకు నిజంగా చాలా బాగా చేశాడు అనుకుంటున్నారు. కానీ అప్పుడు వేసింది మ్యారీగోల్డ్ బిస్కెట్. మనకి గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ ఆయన తీసుకున్నాడు, గోల్డ్ బిస్కెట్ తీసుకున్నాడు, సిల్వర్ తీసుకున్నాడు, అన్నీ తీసుకొని ప్రశాంతంగా ఇచ్చేశాడు. సేమ్ నువ్వు కూడా మీ నాన్న పాలసీనే అదే విధంగా మాకు మ్యారీగోల్డ్ బిస్కెట్ వేసావు, ఈసారి ఏకంగా డైమండ్ బిస్కెట్ నువ్వు లాగేసావు. డైమండ్ బిస్కెట్ ఏకంగా ఎట్లా? అసలు 80 రూపాయలు ఉన్న క్వార్టర్ని 200 చేసావు. 200 చేసి ఆ డబ్బులకి నువ్వు యూపీఐ పెట్టలేదు. యూపీఐ పెట్టకుండా ఆ డబ్బులు మొత్తాన్ని నువ్వు ఇన్సైడర్గా లాగేసావు. అంటే అసలు ఫస్ట్ దెబ్బ ఎక్కడ? మాకు రోజు సాయంత్రం వెళ్తే నేనున్నా అన్న, సహజంగా నేను చదువుకున్నవాడిని, నేను కూడా ఎప్పుడన్నా ఫ్రెండ్స్ అకేషన్తో కలిపి ఒక బీర్ తాగుతా. ఎక్కడ తాగేవాడిని? ఇక్కడికి వచ్చినప్పుడు. వాస్తవం తెలంగాణ వ్యవసాయం చేస్తాను, ఇక్కడ కూడా నాకు వ్యవసాయం ఉంది. అయితే ఏమైంది, వీళ్ళు నన్ను ఎప్పటికీ బతినాడేవాళ్ళు. అరే వత్తా ఒక 2 బాటిల్ తీసుకున్నారా? అరే ఏందిరా బాబు అంటే, అరే ఇక్కడ ముందు బాగోట్లేదు, ప్రాబ్లం ఉంది, అసలు బాగట్లేదు. సరే నిజం అంటే నేను వాస్తవానికి నమ్మేవాడిని కాదు. ముందు ఎందుకు అంత ఇచ్చేస్తాను, అవసరం లేదు కదా. అట్లనే మా ఫ్రెండ్స్ తెలంగాణ ఉంటారు కదా, అక్కడి నుంచి సంక్రాంతికి వచ్చారు. 100 పెప్పర్ పెడితే తాగినాక అరే ఇది 100 పెప్పర్ కాదురా బాబు, నేను అనవసరంగా నీ మాట ఏం లేదు తెచ్చుకోలేదు అన్న ఫీల్ అయ్యారు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళు, ఆ ఫ్యామిలీ అనేది డైరెక్ట్ గా ఎక్కడ దెబ్బ కొడతాయి అంటే, ఎవడైతే వాళ్ళు నా మనుషులని చెప్పుకుంటారో, ఎస్సీలు ఎస్టీలు నాయసీలు చెప్పుకుంటారో, వీళ్ళందరినీ డైరెక్ట్ గా దెబ్బ ఎక్కడ కొట్టాలంటే ముందు మీద కొట్టాలి. రాజశేఖర రెడ్డి కొట్టాడు, మీరు గూగుల్ చెక్ చేసుకోండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొట్టాడు. ఎప్పుడైనా సరే రైతుల్ని, రైతు కూలీల్ని మోసం చేసేది ఎవరైనా అంటే ఇండైరెక్ట్ గా మేము ఇస్తున్నాం అని చెప్పి డైరెక్ట్ గా దెబ్బ కొట్టి మోసం చేసేది జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ. ఇప్పుడు మీరేం ఏ మాట అంటున్నారు సార్? ఈ కూటమి ప్రభుత్వంలోనే దోపిడీ పెరిగిపోయింది, ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించడానికే 1.5 సంవత్సరాల తర్వాత పాదయాత్ర చేయబోతున్నాను నేను, 1.5 సంవత్సరాల పాటు నడుస్తాను నేను అంటున్నాడు కదా. మరి 100% ఆయన ప్రయత్నించడంలో తప్పు లేదు. ఆయనకి ఒక రాజకీయ నాయకుడు, ఆ రాజకీయ పార్టీ, ఆయన నేను చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నారని చెప్తే ఆయనకి ఎవరు ఓట్లేరు కదా. సహజంగా ఆయన చెప్పాల్సిన మాట అదే, ఆయన చెప్పుకోవాలి. ఆయన పాదయాత్ర కూడా చేయాలి. గతంలో పాదయాత్ర చేసినప్పుడు మేము కూడా అనుకున్నాం, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి ఛాన్స్ ఉంది, గెలుస్తాడని కూడా అనుకున్నాం. కానీ ఈసారి ఎందుకో నా మనసుకి, నేను మొన్న తిరిగిన దానికి ఆటో డ్రైవర్లు అడిగినా కూడా పంచర్, నాకు నిన్న కారు పంచర్ అయితే షాప్ కాడికి వెళ్ళాను. అడిగితే వాళ్ళ దగ్గర కూడా అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి బలం ఎక్కడ ఉందంటే చదువుకున్న వాళ్ళు, కొంచెం విజ్ఞత ఉన్న వాళ్ళు, ఆలోచించే వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఓటేరు. ఏ మాత్రం మోసగా అంటే ఒక సోషల్ మీడియా చూస్తా నమ్మి నిజమే కావచ్చు ఇది అని నమ్మేటోళ్ళని జగన్మోహన్ రెడ్డి క్యాప్చర్ చేయగలుగుతాడు. అది జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయమే అదన్నా. చదువుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదు. చదువుకొని డెవలప్ అయితే వాడు జగన్మోహన్ రెడ్డికి ఓటేయడు. చదువుకోకుండానే ఉండాలి. ఎంత చదువుకోకుండా ఎంత ఉంటే అంత వాళ్ళకి ఓటేయడానికి ఉంటుంది అవకాశం. ఈ మాట నేను అన్నా కదా, వెంటనే ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి బళ్ళు మొత్తం శుభ్రం చేశాడని చెబుతారు. జగన్మోహన్ రెడ్డి బళ్ళు శుభ్రం చేస్తే 10 అయితే చైనీ 100, చేసి 10 చూపెడతారు. చైనీ 100 గురించి ఎవరు చెప్పడు. ఆ 10 చూపెట్టింది దానికి మళ్ళీ దాని వెనకమాల ఇంకొకటి ఉంటుంది, స్కామ్ ఉంటుంది. మన అన్న ఏమన్నా ప్రవేశపెట్టిందంటే దాని వెనకమాల మామూలు ఉండదు అసలు. ఓకే, మరి ఈ పాదయాత్ర చేసిన తర్వాత అధికారంలోకి నేనే వస్తాను, అధికారంలోకి వస్తాను 2.0 పరిపాలన ఉంటుంది, రప్ప అనే అంటున్నాడు కదా. మరి అదే చూస్తున్నారు. మాకు కూడా నువ్వు పాదయాత్ర చేయాలి, నువ్వు ప్రతిసారి కూడా దేవుడి దయ వల్ల
ఆ వెంకన్న స్వామి దయ వల్ల నువ్వు ఎప్పటికీ ఆ రప్ప రప్ప అనే మాట మర్చిపోకుండా నువ్వు అంటనే ఉండాలి. నువ్వు అంటా ఉంటేనే జనాలకి నీ సంగతి లేదా నువ్వు గుర్తు చేస్తున్నట్టు ఉంటావు. మేము కోరుకుంటుంది కూడా అదే, నువ్వు ఏ కాడికి రప్ప రప్ప అంటా ఉండాలి. ఎవరైతే సహజంగా ఎక్కడ గోడ మీద ఉంటారు, కొంత కొంత ఓటింగ్ అనేది గోడ మీద ఉంటుంది అని ఏదో చదువుకున్న వాళ్ళ ఓటింగు నువ్వు ఎప్పుడు ఓటింగ్ ఎట్లా చదువుతావు అంటే కులాలని, మతాన్ని, ప్రాంతీయాన్ని, గ్రామాలని విడగొట్టావు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడు చెప్పాలన్నా, ఎవ్వడు ఏమన్నా చేయని నేను కత్తి పెట్టి పొడిసినా ఊర్లో ఉన్న ఓట్లు ఒక వర్గంగా చీలిపోయి ఉంటారు. నేను ఈ మాటను, నువ్వు నా మాటను, ఆల్టరేషన్ ఏం లేదు కదా. ఈ లేని కారణంగా సహజంగా నాకు ఉంటారు, నాకు ఉండే ఓటు మనం అందరం అనుకుంటారు, మన వాళ్ళు కూర్చొని చాలా మంది ఇక్కడ కూడా కూర్చొని అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి 40% ఓటింగ్ ఉంది. 40% ఓటింగ్ ఉంటాం కాదు, ఊర్లో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా ఒక వర్గంగా మారిపోయి ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి చేసిన అనాలిసిస్. అంతకుముందు పీకే ఉన్నప్పుడు చెప్పిందా లేకపోతే వాడు చేసిన అనాలిసిసా? ఆ వర్గంగా ఉన్న అనాలిసిస్ ఏం చేసినా, నేను కత్తి పెట్టి పొడిచినా లేదు బంగారం గొలిచేసిన, అటోటి ఇటు రాడు, ఇటోటి ఒకడు వచ్చాడు అనుకో ఆటోమేటిక్ ఇంకోటి అడిపోతాడు. ఇది రాజకీయం కదా. దాన్ని మైండ్ లో పెట్టుకుని పనిచేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఇప్పుడు పాదయాత్ర చేస్తే అంతకుముందు ఈ గోడ మీద ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఏదో చేసేస్తాడు, అబ్బో అసలు మామూలుగా పొడి చేస్తాడు మా అన్నంత అనుకున్నారు. ఇప్పుడు ఈ గోడ మీద ఉన్న రోజు రప్ప రప్ప అని గుర్తు చేసినావు అనుకో, ఇందాక మీరు అన్న క్వశ్చన్ లాస్ట్ ఆన్సర్ ఇది, ఆ రప్ప రప్ప అన్నావు అనుకో, ఆ రప్ప రప్ప అనేదాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ గోడ మీద ఉన్న 10% ఓటు 1% నీకు అయ్యి 9% బాబు గారికి వచ్చింది అనుకో, ఆటోమేటిక్గా బాబు గారికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.